ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంప్రూవ్ చేయండి. అదే మరి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాష్ట్రానికంటే 0.84% మైనస్ ఉంది. ఎవరు చూస్తున్నారు ఇది? స్వర్ణ వార్డు కానీ గ్రామాలు కానీ. కలెక్టర్ గారు ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ జిల్లాలో? లేడు. రాసుకోండి మీరు, నేను అన్ని నోట్ చేసుకుంటున్నాను. ఉన్నావమ్మా? అందుకే నువ్వు డల్గా ఉన్నావు, కనపడుస్తా ఉంది. అందుకే పని కావడం అనేది. నీ మాట మీ వాళ్ళు కూడా వినడం లేదు, కరెక్ట్ చేయండి. ఓకే. పొల్యూషన్ బోర్డ్ బెటర్గా ఉంది, 4.59, 85.29. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్నారా? లేడా? బాగా చేశారు. ఇక్కడ లేడు, లేని దానికి అడిగి కనుక్కుంటాం. బాగా చేసిన దానికి మాత్రం చప్పట్లు కొట్టి అభినందించండి. నువ్వేనమ్మా? ఓకే అమ్మా, బాగా చేశావు. దీన్ని ఇంకా కాపాడుకుంటూ, మీకు లిమిటెడ్ కస్టమర్స్ కాబట్టి ఇంకా మీరు పెంచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్లో 3.52 ప్లస్ ఉంది, 75.72 ఉంది. దీన్ని ఇంకా పెంచుకోవాలి, జాగ్రత్త చేసుకొని బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొంచెం వీక్గా ఉన్నామ్మ తల్లి. నువ్వు ఆడ బాగున్నాడు, వాలేవు. 2.44 మైనస్, ఇంప్రూవ్ ది పర్ఫార్మెన్స్. తర్వాత శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.22 ప్లస్ వచ్చింది, అభినందిస్తున్నా. ఇంకా పెంచుకోవాలి, ఇది కూడా వర్కౌట్ చేయాల్సిన కోరుతున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్యాక్సేషన్లో ప్రాబ్లం ఉంది, 11.72 మైనస్. ఏంటి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఏం మారలేదా? మారారా? నేను ఎటు వదిలిపెట్టను, ముందు మారితే మంచిది, లేకపోతే నీకు బ్యాగేజ్ ఉంటుంది శాశ్వతంగా. నేను ఒకప్పుడు మిమ్మల్ని అందరినీ ఎక్కువ ఒత్తిడి పెంచేవాడిని, ఇప్పుడు హ్యాపీగా పనిచేద్దాం. మీరు నేను కలిసి, మీరు బాగా పనిచేయండి. మీరైనా మా పార్టీ వాళ్ళైనా ఇదే చెప్తున్నా. నేను నాతో కలిసి మనం అనుకున్న ఆశయం కోసం పనిచేద్దాం. నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా. కానీ అది చేయకపోతే మాత్రం నేను చాలా ఫర్మ్గా ఉంటాను. డోంట్ మిస్టేక్ మీ. నేను అవినీతి లేని పరిపాలన, ప్రజలకు ఇబ్బంది లేని పరిపాలన తేవాలని. ఈరోజు మీకు కూడా బాధ లేదు, ఫైల్స్ అన్ని ఆన్లైన్, ఇంట్లో కూర్చొని ఫైల్స్ సంతకం పెట్టించు, 5-6 వస్తాయి. రెండోది, ఒపీనియన్ కూడా నేను తెప్పిస్తాను. నీ కింది వాళ్ళు ఏం పని చేస్తున్నారు నీకు తెలియకపోతే నేను ఇస్తున్నా, మీరు ఇమీడియట్ కరెక్ట్ చేసుకోండి. అంతేగాని మళ్ళా మీరు కూడా అసమర్థంగా ఉండి లాలోచపడితే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మిమ్మల్ని నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నాను. బీ క్లియర్. ఫైర్ ఎన్ఓసి 4.30%, ఫైర్ స్టేషన్లో బెటర్గా ఉన్నాయి. ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. బాగానే వచ్చారా మీరు? 91.70 బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. పంచాయతీ రాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 61.61 మైనస్ 2.23. ఏమ్మా తల్లి, నువ్వు గట్టిగా ఉండాలి. మైనస్లో ఉన్నావు స్టేట్లో. నిన్న జాయిన్ అయ్యారా? నీ డోంట్ బాదర్, నువ్వు ఎక్కడున్నావు ఆ రికార్డు కూడా నీ వెనకాల ఉంటుంది. అంటే ఇంతవరకు ఎక్కడ పనిచేశారో ఆ రికార్డు మీ వెనకాల ఉంటుంది. ఇది ఫ్రెష్ కాబట్టి ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. దీపం 2 77.03, 5.43. మీ జిల్లాలో డీలర్లు కూడా బాగానే పనిచేస్తున్నారు, కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాళ్ళు కూడా ఈ పని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతున్నా. దేవాలయాల్లో 3.19, 75.38% వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇంకా పెంచుకోవడానికి అసిస్టెంట్ కమిషనర్ గారు ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, ఇంకా పెంచాలి. నేను ఏ దేవాలయానికి భక్తులు వచ్చినా
దేవుణ్ణి చూడడంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పించే బాధ్యత మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దెన్ గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్ చెప్పాం. అన్నా క్యాంటీన్ 85.62 1.06 అడిషనల్గా వచ్చింది. వాళ్ళు కూడా అభినందిస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్కి ఎనర్జీ, ఇది కొంచెం నాకు కనపడస్తా తేడా కొట్టింది. ఉన్నారా? ఎనర్జీ కరెంటు విషయాలు ఎవరా? నువ్వేనా? ఏం తమ్ముడు ఏదో మిస్బీట్ కొడుతుంది. 6.95 నెగిటివ్ వచ్చింది. దేనికి వచ్చిందో నాకు అనవసరం. మనం అందరం ఎక్కువండే ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నాం. సమస్యలు లేకపోతే మనం అవసరం లేదు. సమస్య రాకుండా చూడడం, వస్తే కరెక్ట్ చేసుకోవడం మీ బాధ్యత. 7% మైనస్లో ఉన్నారు. ఇప్పటి నుంచి నేను అడుగుతున్నా, 1 మంత్ లోపల కెన్ యూ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ? నమ్మకమేనా? నీకు ఏదైనా కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ బీ ఇన్ టచ్ విత్ యువర్ హెడ్ ఆఫీస్ లేదంటే రీజనల్ ఆఫీస్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ కరెక్టెడ్. ఓకే. దెన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నేను దగ్గరగా చూసుకునే ప్రోగ్రాం కూడా కొంచెం మైనస్ ఉంది. ఇక్కడ 89.44 ఉంది. రాష్ట్రావళి 90.50 సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే 1.06 తక్కువ ఉంది. ఎవరు ఇది ఇచ్చేది? మీరేనా? ఏం బ్రదర్, ఏం చెప్పండి? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ వ్యక్తి ఇవ్వలేదో నేను టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నా, అదే సమయంలో ఐబీఆర్ఎస్ తెప్పిస్తున్నా. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. ఓకే. అదే మరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేదానికి 0.33 మైనస్. ట్రాన్స్పోర్టేషన్ ఓవరాల్గా మైనస్లో ఉన్నారు. ఇది నా అబ్జర్వేషన్ మీకు. ఓకే, కలెక్టర్ గారు చూసుకోండి. సీఎం రిలీఫ్ కూడా మైనస్ ఉంది మీ జిల్లాలో. 76.60 అంటే 1.51 మైనస్. ఏముందో కారణాలు కనుక్కోండి. నేను చేసిన సీఎంఆర్ఎఫ్ కానీ ఒక్క దిక్కడ కూడా నెగిటివ్ రాకూడదు, పాజిటివ్ రావాలి. నేను పేదవాళ్ళ కోసం ఆరోగ్యం బాలతో ఆరోగ్యానికి ఇచ్చినప్పుడు కరెక్ట్గా అమలు చేసే బాధ్యత మీది. ఓకే. అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 4.30 మైనస్. ఏమయ్యా, గిరిజన పిల్లలు సరిగా చూసుకోమని మీకు చెప్తే మీరు వాళ్ళు సరిగా చూసుకోకపోతే ఎట్లా? నమ్మకమేనా? 4.3% మైనస్. ఆ మైనస్ని కరెక్ట్ చేసే బాధ్యత మీది. ఓకే. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, లోకల్ ఆఫీసర్స్ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో 24 పాజిటివ్, 13 నెగటివ్. ఈ 15 రోజు ఈ మధ్య మళ్ళా చూస్తే లేటెస్ట్ మే 8 చూస్తే 15 పాజిటివ్, 13 నెగిటివ్లో ఉన్నారు. ఆల్ లోకల్ ఆఫీసర్స్ కూడా కోరుతున్నా. ఇందులో 1-2 ఇక్కడ మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రూరల్లో బాగా మైనస్ ఉంది. ఉన్నాడా ఇక్కడ? చూసుకోండి. లోకల్ ఐఎమ్ ఆస్కింగ్ లోకల్గా చూసుకోవాలి, జాగ్రత్త చూసుకోండి. అదే మరిగా బీసీ రెసిడెన్స్ స్కూల్స్ ఇక్కడ బాగలేవు. ఏంటమ్మా మీ ఆఫీసర్ ఎవరు? ఇక్కడ మీరే చూసుకున్నారు, మీ వాళ్ళకి చెప్పాలి. అదే మరి హౌసింగ్ స్కీమ్ ఒకటి మైనస్ ఎక్కువ ఉంది ఇక్కడ. బీ క్లియర్. ఇంకొక పక్కన ఎఫ్ లైన్ సర్వే లోకల్గా బాగలేదు. నేను వెరీ క్లియర్. 22% మైనస్ ఉంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఓవరాల్గా నేను చూసిన అబ్జర్వేషన్స్. ఈరోజు జిల్లా అధికార యంత్రాంగాన్ని మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ని కూడా బాగా చేస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంది. నెక్స్ట్ తలసరి ఆదాయం పెంచాలి, డిస్ట్రిక్ట్ జీడిపి పెరగాలి. అది కూడా పెరిగితేనే అవుతుంది. దానికి కూడా ఏమేం చేయాలని గైడెన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు అడిగింది రాజుల చెరువు రిపేర్ కోసం, మోడర్నైజేషన్ కోసం అడిగారు. తప్పకుండా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇస్తున్నా, కలెక్టర్కి పూర్తి చేయమంటున్నా.
నేను టైం పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత, బ్యూటిఫికేషన్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన వైడనింగ్ అప్రోచ్ రోడ్, ఓల్డ్ NH5 లక్ష్మీ ట్యాగస్ దగ్గర నుంచి గ్రామ పంచాయతీ నర్సనపేటలో చేయమన్నారు. అది కూడా ఆదేశాలు ఇస్తున్న కలెక్టర్ని ఇమీడియట్గా పూర్తి చేయమంటున్నారు. ఇంకొక పక్కన NH5 రోడ్ నుంచి 119/6, 122/6 నర్సన్నపేట టౌన్ లిమిట్స్లో చేయమన్నారు. అది కూడా 15 కోట్లు అవుతుంది. RNBకి చెప్పి ఇమీడియట్గా చేయమంటే, నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే చేసి చేయమంటాం. ఎర్రంనాయుడు చిల్డ్రన్ పార్క్ కోర్టులో ఉంది. రామ్మోహన్ కా బాధ్యత అప్పచెప్తున్నా. ఆ కోర్టులో కేసు విత్డ్రా చేసి ఇనాగ్రేట్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నా. పార్లమెంట్ మెంబర్గా యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. ఇక్కడే టెంపుల్ ఏదైతే ఉందో శ్రీముఖలింగం, ఈ టెంపుల్ని స్టేట్ ఫంక్షన్గా ఇమ్మన్నారు. తప్పకుండా ఈ సంవత్సరం నుంచి స్టేట్ ఫంక్షన్ కింద కండక్ట్ చేస్తాం. ఇంకొక పక్కన కింజరపు ఎర్రంనాయుడు బొంతు సారవకోట కొత్తూరు లిఫ్ట్ ఇరిగేషన్ అప్పుడు శాంక్షన్ చేశాం. వీళ్ళు కావాలని ఆపేశారు. చాలా ఇబ్బందులు వచ్చాయి. ఫాస్ట్గా అవుతా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారా ఇక్కడ? ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? ఎప్పటి లోపల? మైక్ ఇమ్మీడియట్గా ఎప్పటి లోపల పూర్తి చేస్తారు? సార్ నమస్తే సార్. సార్ ఇది జూలై 31 లోపు లిఫ్ట్ 1 పార్షియల్ కమిషన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. పనులు కూడా జరుగుతున్నాయి సార్ ప్రస్తుతానికి. అవి లిఫ్ట్ 1, లిఫ్ట్ 2 మళ్ళీ ఎంత ఉంది లెఫ్ట్ ఓవర్? సార్ దాంట్లో సబ్ లిఫ్ట్లు 4 ఉన్నాయి సార్. దాంట్లో ఇది పూర్తి చేస్తే 6,000 acres మనం ఇమీడియట్ గా ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ ఇస్తారు. ఫేజ్ 2, ఫేజ్ 3 అన్ని కూడా కంప్లీట్ చేయాలి. నీకు ఏదైనా డబ్బులు అవసరం ఇస్తాం. యూ కంప్లీట్ ఇట్ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ అక్రాస్ రివర్ వంశధార, ఇది కూడా అడిగారు. ఇది కూడా ఒకసారి నేను ఎగ్జామిన్ చేపించి ఎస్టిమేట్స్ తయారు చేసి పాది. ఓకే కలెక్టర్ గారు, మీరు ఒకసారి వర్కౌట్ చేసుకోండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసి కరెక్షన్స్ కూడా చేసి విత్ ఇన్ 80% అయింది అంటున్నారు. ఎన్ని రోజుల్లో చేస్తారు? 3 monthsలో చేస్తారా, 6 months చేస్తారా? మీకు చెప్పకపోతే నేను పోయిన తర్వాత మీరు కూడా RNB ఎన్ని రోజులు చేస్తావా? మైకమ్మా ఏమ్మా? నమస్తే సార్. నమస్కారమ్మా. సార్ ఇది గత గవర్నమెంట్ టైంలోనే, అది మీ పీరియడ్లోనే వర్క్ 50% జరిగింది సార్. 19 నుంచి 25లో ఓన్లీ 10% జరిగింది సార్. ఇప్పుడు బ్యాలెన్స్ అంతా మనకి మినిమం 8 monthsలో కంప్లీట్ చేస్తాం సార్. అంటే 70% వర్క్ జరిగింది సార్. అదే 6 months 6 monthsలో ట్రై చేస్తాం. 6 monthsలో కంప్లీట్ చేస్తున్నారు. మళ్ళా నేను వచ్చినప్పుడు జిల్లాకి ఎక్కడ వచ్చినా నిన్ను అడుగుతా. ఎట్లాగే సార్, గడియారం తిరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి. అలాగే ఓకే, నమస్తే. థ్యాంక్ యూ. అదే మరి ఇంకొక పక్క తామర ట్యాంక్ జులుమూరు మండలం, ఇది కూడా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తాం. దీన్ని కూడా చేయడం కోసం ఆదేశాలు ఇస్తున్నా. ఇది కూడా ఎస్టిమేట్స్ తయారు చేసుకొని కంప్లీట్ చేసేయండి. ఇంకొక పక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్ మడపం కామేశ్వరపేట, ఇది కూడా ఒకటి హైడ్రాలజీ కోసం పంపించారు. కొత్త స్కీమ్ ఇది. ఎస్టిమేట్స్ తయారు చేయండి, దేంట్లో పెట్టగలుగుతాను పెట్టి అది కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు నా బాధ్యత నేను చేశాను. వేదిక పైన నాయకుల బాధ్యత వాళ్ళకుంది. మీ ఆదాయం పెంచడం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వడం మీకు ఒక బాధ్యత ఉంది. మళ్ళీ మీరంతా కూడా వైకుంఠపాళి కానివ్వకుండా చూసుకోవడం. అర్థమైందా? వైకుంఠపాళి అంటే నేను అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రీమ్ లైన్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు పక్కదారి చూడడం, పక్కదారి చూసి మళ్ళీ వచ్చినవాడు గొడ్డలు తీసుకొచ్చి మొత్తం విధ్వంసం చేయడం, మళ్ళీ నాకు 5 ఏళ్లు మళ్ళా దాన్ని రీబిల్డ్ చేయడానికి సరిపోతా ఉంది.
మీరు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంత బాధేస్తుందంటే మీ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఈ మరి ఉండేటివి కాదు. నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ చూశాను. తెలంగాణలో నిజాం ల్యాండ్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండవు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూసింది, జమాబందీ పెట్టేవాళ్ళు, గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు, అన్నీ చూపించి బిల్లన్నీ చేసి ఆడిట్ చేసి మనకు ల్యాండ్ రెవెన్యూ కూడా ఇచ్చేవాళ్ళు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా భూమి పన్ను నేను ఎందుకు కట్టాలి, నేను కట్టనని చెప్పి గ్రామాధికారులు అప్పుడు విఎం కేఎం ఉంటే ఇద్దరిని రద్దు చేసి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడూ ఇబ్బందులు లేవు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా వీళ్ళు చేసిన పని నాకు 3 ఏళ్లు పట్టింది, పడతా ఉంది. ప్రతి నెల 9వ తారీఖు నేను గ్రామాలకు వచ్చి, ఒకవేళ వీళ్ళందరినీ ఇమ్మంటే రెవెన్యూ ఇమ్మంటే తప్పులు చేస్తారేమని భయం, మళ్ళా రికార్డు చూడకపోతే సర్చ్ చేయరేమని భయం. అందుకే క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం. రెండోది ఏదైతే మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ అడాప్ట్ చేశా, రాబోయే రోజులు ఇన్ని పగడ్బందీగా చేసి నేను రెవెన్యూ రికార్డ్స్ కానీ ప్యూరిఫై చేయగలిగితే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. సమస్యలు 80-90% పూర్తి అవుతాయి. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. మీ యాస్పిరేషన్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. నేను మొన్న 4,000 రూపాయలు 3,000 రూపాయల నుంచి 4,000 చేశాను. 62-63 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకా కొంతమందికి ఇవ్వడానికి వెసులుబాటు చూసుకొని ఆలోచిస్తున్న తొందరని చేస్తాం. కానీ దివ్యాంగులకు 6,000 ఇచ్చాం. నేనే 500 నుంచి 6,000 అంటే 12 సార్లు పెంచాను. ఇంకొక పక్క కిడ్నీ పేషెంట్ వీళ్ళందరికీ 10,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి మానవతా దృక్పథంతో 15,000 ఇస్తున్నాం. ఇప్పుడు అందరూ పెంచమని అడుగుతున్నారు. పెంచమంటే ఆదాయం పెరగాలి కదా. మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనం చూస్తే మన ఆదాయం అంతా సరిపోతుంది. దానికి కేంద్రం ఇచ్చే డబ్బులు, మనకు వచ్చే గ్రాంట్లు, మన అప్పులు వడ్డీలు సరిపోతాయి. కానీ అన్ని కూడా పైసా పైసా కూడబెట్టి అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ద్వారా ఇస్తున్నాం. కొన్ని రోజులు పడుతుంది. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, మేమందరం కష్టపడేది మీకోసరం. నేను కాపలా కాస్తా టీం లీడర్గా, ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అందరి బాగోగులు చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. సహకరించే బాధ్యత మీకు వదిలిపెడుతున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలా మంచి మీటింగు, చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఆదరించారు, గౌరవించారు. అలాంటి నరసన్నపేటలో ఈరోజు జరిగిన మీటింగు చాలా తృప్తినిచ్చిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై హింద్. సార్ ధన్యవాదములు సార్. అర్థశాస్త్రాన్ని చదివి సుపరిపాలనతో చరిత్రను సృష్టిస్తున్నటువంటి మహానాయకులు మన ఆంధ్రప్రదేశ్